తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు దివిసీమ గాంధీగా మండలి వెంకటకృష్ణారావు ప్రజల మన్ననలు అందుకున్నారని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలను కాకినాడ జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఇతర అధికారులతో కలిసి మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుండి 1972లో ఏకగ్రీవంగా ఎన్నికై శాసనసభ్యుడిగా సేవలందించిన మండలి వెంకటకృష్ణారావు దివిసీమ ప్రాంతంలో నిరుపేదలకు బంజరు భూములను పంచే బృహత్తర కార్యక్రమానికి 1955లోనే శ్రీకారం చుట్టారన్నారు. సుమారు 15,000 ఎకరాల బంజరు భూములను పేదలకు పంపిణీ చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదని కొనియాడారు. 1974లో విద్యా, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 1975లో హైదరాబాద్లో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారని కలెక్టర్ గుర్తు చేశారు. అలాగే అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారన్నారు. ఇటువంటి మహనీయుని ఆశయాలను, విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ, జిల్లా పర్యాటక శాఖ అధికారి లక్ష్మణరావు, జెడ్పీ ఏఓ ఎం బుజ్జిబాబు, ఇతర పర్యటన శాఖ అధికారులు పాల్గొన్నారు.